నమస్తే అండి. చాలామంది పేరెంట్స్ కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, మా పిల్లలకి అన్ని శ్లోకాస్ వచ్చు, రైమ్స్ వచ్చు, శివాష్టకం వచ్చు, శ్రీ సూక్తం వచ్చు, గాయత్రి మంత్రం వచ్చు. బట్ వాళ్ళు చెప్పే శ్లోకంకి మీనింగ్ తెలుసా? ఎస్ పేరెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శ్లోకంకి మీనింగ్ చెప్పడం. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళకి ఆ మీనింగ్ తెలిస్తే వాళ్ళు మనసు పెట్టి ప్రే చేయగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు మనసు పెట్టి ప్రే చేస్తారో వాళ్ళు కోరుకున్నది డైరెక్ట్ యూనివర్స్కి మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం ఉందండి. ఒకవేళ జనరల్ మీనింగ్గా తీసుకుంటే ఓం అనే శబ్దం యూనివర్స్లో ఉంది, భూలోకం నుంచి స్వర్గలోకం వరకు. ఆ ఓం అనే శబ్దంని పరాశక్తిగా భావించి మమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్లో నడిపియండి అని ధ్యానం చేస్తున్నట్టు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు గనక ఈ మీనింగ్ తెలిసి గనక శ్లోకం చెప్తే అద్భుతాలే జరుగుతాయి, అవునా? సో ఇక నుంచి పిల్లలకి మనము మీనింగ్ చెప్తాము ప్రతి శ్లోకంకి, ఓకేనా?